అనగనగా ఒక ఊర్లో ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన పేరు రాము. ఆయన చాలా బీదవాడు. ఆయనకి ఫుడ్డు, ఇంట్లో సరుకులేమన్నా కావాలి అంటే చెట్లు కొట్టుకొని, ఆ వచ్చిన కొమ్మలన్నీ అమ్మేసి వాటితోని మనీ తెచ్చుకుంటాడనమాట. రోజు అలాగే చేస్తాడు. ఆ వచ్చిన కట్టెలమ్మిన డబ్బులతోటి ఆయన రోజు ఇంట్లో కావాల్సిన సామాను కొనుక్కుంటాడు. అలా చెట్టు కొట్టేసిన తర్వాత బాగా అలసిపోతాడు. అయితే ఒక చెట్టు కింద కూర్చొని కొంచెం విశ్రాంతి తీసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు నేను నా వైఫ్కి ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి, ఇంట్లో పప్పులు బియ్యం కొనుక్కోవాలి అని ఆలోచించుకుని ఆ కట్టెలన్నీ తలపైన పెట్టుకుని మార్కెట్కి వెళ్ళి ఆ కొమ్మలన్నీ అమ్మేస్తాడు. వచ్చిన డబ్బులతోని ఆయన ఇంటికి సామాను కొనుక్కొని వెళ్తాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ సీత వంట చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు రాము వచ్చి, సీత, నేను నీకోసం ఫ్రూట్స్ కొనుక్కొచ్చాను, బియ్యము, చికెన్ కొనుక్కొని వచ్చానని చెప్తాడు. ఆయన అంటాడు, నా కోసం చికెన్ వండవా, చాలా రోజులు అయిపోయింది చికెన్ తిని అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ సీత అంటుంది, నేను ఆల్రెడీ అన్నం పప్పు వండేసాను, ఈరోజు మనం అన్నం వేస్ట్ చేయకూడదు, మనం రేపు వండుకుందాం చికెన్, ఈరోజు పప్పుతో సరిపెట్టుకోండి అని అంటుంది. అప్పుడు రాము అంటాడు, అవును, నువ్వు చెప్పింది నిజమే, మనం అన్నం వేస్ట్ చేయకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనం ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదు అని ఇద్దరు కలిసి కూర్చుని భోజనం చేస్తారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ స్టోరీ? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏం స్టోరీ కావాలో కమెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.